హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ ఫ్రై రైస్లోకి అలాగే రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ కాకరకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసినవి, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, 2 రెమ్మల కరివేపాకు, 10 వెల్లుల్లి రేకలు, 3 ఎండుమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 4 స్పూన్లు ఆయిల్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. బాగా ఫ్రై చేసుకోండి. పోపు అంతా ఫ్రై అయిన తర్వాత అందులోనే పసుపు వేసుకోండి. పసుపు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కాకరకాయలు వేసుకోండి. కాకరకాయల్ని ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కాకరకాయల్ని బాగా ఫ్రై చేసుకోండి, మధ్య మధ్యలో కలుపుతూ. కాకరకాయల్ని ఎప్పుడు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్టయితే మనకి చేదు అనేది ఎక్కువ ఉండదండి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టినా సరే బాగా చేదుగా ఉంటుంది. ఇలాగా మధ్య మధ్యలో కలుపుతూ కాకరకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. కాకరకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా కారం వేసుకోండి. కారం వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి, పచ్చివాసన పోయేంత వరకు. కాకరకాయలు మొత్తం ఫ్రై అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని అన్నంతో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అండి. ఈ టిప్స్తో కనుక మీరు ఫాలో అయినట్టయితే కాకరకాయ ఫ్రై ఎప్పుడు చేసినా సరే చేదు లేకుండా ఉంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.